ఆంధ్రప్రదేశ్ రైతులకు పొంచి ఉన్న తుఫాను ముప్పు. ఆంధ్రప్రదేశ్కు మరోసారి తుఫాను గండం పొంచి ఉంది. బంగాళాఖాతంలో మంగళవారం ఏర్పడే అల్పపీడనంతో దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. దక్షిణ అండమాన్ సమీపంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఆ తర్వాత 2 రోజుల్లో అది వాయుగుండంగా బలపడుతుందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. మరోవైపు తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. అన్ని జిల్లాల కలెక్టర్లు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఖరీఫ్ పంట కోతల సమయం కావడంతో ధాన్యం తడిచిపోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, తీర ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. భారీ వర్షాలకు 4-5 రోజుల సమయం ఉండటంతో దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లా రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. సార్, ఈ లైవ్ ఏమైనా తీసుకుంటారా సార్? ఈ పర్యాటక ప్రాంతాలన్నీ కూడా క్లోజ్ చేయించారు. ప్రజెంట్ అయితే ఇక్కడ ఉన్నాం పర్యాటక ప్రాంతాల్లో. అయితే మాకు